పైనుంచి కూమింగ్ ఆర్డర్స్ పాస్ అయ్యాయి. గెట్ రెడీ విత్ యువర్ టీమ్స్. సుధాకర్, ఎస్ సార్. నువ్వు నీ టీంతో వరంగల్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కూమింగ్ స్టార్ట్. ఓకే సార్. మాధవ్ నువ్వు నర్సాపూర్, ఫైన్ సార్. విక్రమ్ నువ్వు నిజామాబాద్, అలాగే సార్. కిరణ్ నువ్వు కరీంనగర్. ఓకే, ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. సరే. వీడికి అన్నింటికి టెన్షనే. హలో, ఐఎమ్ సురేంద్ర కుమార్ ఫ్రమ్ సిబిఐ. శేఖర్ కేసులో వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. హలో. ఏ పని చేసినా నీట్గా క్లీన్గా చేయాలి. మీరేమో అలా చేయరు, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్. నేను మాట్లాడుతుంది నీ ఫేస్ మీద ఉన్న సోపు గురించి. ఓహ్, ఐఎమ్ సారీ సార్. అరే, నీ పార్ట్నర్ కూడా వచ్చాడు. సురేంద్ర గారు ఫ్రమ్ సిబిఐ. సార్, ఏంటి బీరా? అది పర్లేదులే, వర్క్ టెన్స్లో ఉన్నప్పుడు ఆ మాత్రం రిలాక్స్ అవ్వచ్చు. ఏది ఇటు ఇవ్వయా. ఆల్కహాల్ 5%. పర్లేదు, తక్కువే. ఎక్కువ తాగితేనే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అవును, లాయర్ ధర్మారెడ్డిది నిజంగానే యాక్సిడెంట్ అంటారా? అందరూ అలాగే అనుకుంటున్నారు సార్. 12 సంవత్సరాలు సర్వీస్ చేసి ఏది మర్డరో ఏది యాక్సిడెంటో తెలుసుకోలేకపోతే మనం ఈ ఉద్యోగాలు చేయడం వేస్ట్. ఏమంటారు? అయినా తను డిఫెండ్ చేసిన లాయర్ని ఎందుకు టార్గెట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా ఐడియా ఉందా? నో ఐడియా సార్. త్వరగా తెలుసుకొని చెప్పండి, లేదా నెక్స్ట్ టార్గెట్ మీరే అవుతారు. మేము టార్గెట్ అవుతుంది సార్. ఒక మగాడు నోరు జారితే సారీ చెప్పి కాంప్రమైజ్ చేయొచ్చు. ఒక ఆడపిల్ల కాలు జారితే అవతల వాడి కాళ్ళు పట్టుకునైనా పెళ్లి జరిపించవచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వేలు జారితే దాని విలువ ఒక ప్రాణం. అలా వేలు జారినంతకాలం ఒక శేఖర్కే కాదు, ఎవరికైనా ఎప్పుడైనా సరే మీరు టార్గెట్ కావచ్చు. టేక్ కేర్. వీడు మన మీద పడ్డాడేంట్రా? ఎందుకు పడ్డావు? ఎప్పుడు 2 పెగ్గలు తాగి ధర్మారెడ్డి కడుపులో లీటర్ ఆల్కహాల్ దొరికిందంట. అది చెప్దామనే ఇక్కడికి వచ్చింది. ఒకవేళ ధర్మారెడ్డిని చంపింది శేఖరే అయితే వాడు మన దగ్గరికి వచ్చేలోపే మనమే వాడిని లేపేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే శేఖర్ గురించి ఎంక్వైరీ చేయమని మన ఇన్ఫార్మర్స్ చెప్పాను. వెరీ గుడ్. దివాకర్ ఫోన్ చేసావా? చేశాను సార్. భాష ఫోన్ చేశాడా? చేశాడు. నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వు త్వరగా బయలుదేరు. నేను బయలుదేరుతున్నా, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చాయి. దే బిల్డింగ్లో ఉంటున్నాడు సార్. జైల్లో ఉన్నప్పుడు తిలక్ అనే వ్యక్తితో పరిచయం అయిందట. అతనికి తెలిసిన బిల్డర్దే ఈ బిల్డింగ్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అంతా మీరు చెప్పినట్టు చేశాను. మరి నా వైఫ్ పిల్లలు వాళ్ళకేం కాలేదు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం దివాకర్ గారికి తెలిసి నన్ను వదిలిపెట్టాడు సార్. చంపేస్తాడు సార్. వాడికి అంత టైం ఇవ్వను. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకున్న లోపే వాడు పోతాడు. అప్పుడు దాకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. తీసుకో. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. ఎక్కడ్రా నువ్వు? ఇక్కడే ఉన్నాను రా. రే నువ్వు చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్. రే రోజు నా చేతిలో అయిపోయావు. నువ్వు అయిపోయావు. నిజంగానా? అయితే అలాగే లెఫ్ట్కి తిరిగి పైకి రా. నేను ఎదురు రావాలి? నేను రాను. ఏ భయం వేస్తుందా? వస్తున్నాను రా, అక్కడే ఉండు. ఎక్కడా నువ్వు? అలాగే పైకి వచ్చాయి. వస్తున్నా రా. నేను వచ్చాను, నువ్వు రా.
రాయ్, నేను పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోకు. అది మర్చిపోయింది నువ్వు, నేను కాదు. నీ పార్ట్నర్ ఎవడైనా పోయే ముందు ఫోన్ చేయటం వీడికి అలవాటు. ఏంటి వాడు ఇక్కడికి వస్తాడనుకుంటున్నావా? రాడు. నిన్ను ఇక్కడికి రమ్మని వాడిని ఎక్కడికో పంపించా. దిస్ నంబర్ ఈస్ పర్మనెంట్లీ డిస్కనెక్టెడ్. అంటే అంటే ఇప్పుడు చంపుతావా? మామూలుగా కాదు. నేను చెప్పొద్దు ప్లీజ్, నేను చెప్పింది. చచ్చిపోయే ముందు శేఖర్ నన్ను అపార్థం చేసుకున్నాడనే ఫీలింగ్ నీకు ఉండకూడదు. చెప్పు. నేనేం చేయలేదు, అంతా దివాకర్ గడ చేశాడు. నేను పక్కన ఉన్నాను అంతే. అది తప్పని నువ్వు చెప్పలేదా? చెప్పాను, కానీ వాడు నాకన్నా సీనియర్. డిపార్ట్మెంట్లో సీనియర్ ఏం చెప్తే చెయ్యాలి. ఆ రోజు మీ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్లి భార్యను ఎలా చంపాలో డిస్కషన్ పెట్టాడు. తను వదిలేమని బతిమాలింది కూడా. అయినా మీకు జాలి కలగలేదు. తర్వాత ఏందో చెప్పు. చెప్పు. చెప్తాను చెప్తాను కడుపులో ఉన్న బిడ్డను చంపుతానని బెదిరించి తప్పుడు సూసైడ్ నోట్ రాయించాడు. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను వదిలేయ్. నీకు దండం పెడతాను. నువ్వేం చెప్తే చేస్తాను. చేస్తావా? చేస్తాను. శంకర్, సైన్ చేయి. చదువు. నగేష్ అని నేను కొద్దిగా
ఇంతకాలంగా కీర్తి అని అమ్మాయిని ఏంటిది చదువు. ప్రేమిస్తున్నాను కానీ మా పెద్దల కులాలు వేరని ఆ ప్రేమను అంగీకరించట్లేదు. దాంతో నా జీవితం ఏంటిది చదువు. విరక్తి చెంది నేను ఆత్మహత్య చేసుకుని కీర్తి హృదయంలో ఎప్పటికీ నిలిచిపో. నన్ను చంపొద్దు, పొరపాటైంది, నన్ను క్షమించు ప్లీజ్. ఈ ఒక్క పొరపాటుకి క్షమించు ప్లీజ్ ప్లీజ్. పొరపాటు చేస్తే క్షమించాలి, తప్పు చేస్తే శిక్షించాలి.